మనకి డబ్బులు వస్తేలే నగలు చేయిస్తాను నీకు ఓ నెక్లెస్ అని చెప్పాడు అనుకోండి భర్త, భార్య రెడీలో ఉంటది. కానీ ఈ భర్త గారికి నెలకు 10,000 జీతం రేపు ఏడాది అయిపోయాక భార్యకి చెప్పాలి, నాకు 10,000 జీతం వస్తుంది కదా, మా బాస్ కనుక 30,000 రూపాయలు జీతం చేస్తే ఇద్దాం అనుకున్నాను, కానీ మా బాస్ జీతం పెంచలేదు అని చెప్తే ఎట్టుంటది? సర్రమని గాలుద్ది. ఇప్పుడు అట్లాగే ఉంది ఇక్కడ చెప్పడం. 30,000 కోట్లు మీకు ఇద్దాం అనుకుంటున్నాను, 25,000 కోట్లు నీకు ఇద్దాం అనుకుంటున్నాను, ఆ హబ్బు చేద్దామని అక్కడ అనుకుంటున్నాను, ఈ హబ్బు చేద్దామని ఎక్కడ అనుకుంటున్నాను, కానీ నా దగ్గర ప్రస్తుతానికి 100 రూపాయలు ఉంది, నేను 200 రూపాయలు రావాలని కోరుకుంటున్నాను, ఆ డబ్బులు వస్తే గనక అప్పుడు నేను నీకు చేస్తా. ఎప్పుడు రావాలా, ఏం చేయాలి? ఏడాదిలో పేడ నుంచి పుట్టుకొస్తాయి డబ్బులు. మరి ఇంత భారీ బడ్జెట్లు అని చెప్పుకోవడం కేవలం ఎక్స్పెక్టేషన్ మ్యాథమెటిక్స్ అంతేనా? ఇప్పుడు వాళ్ళు చెప్పిన లెక్కే 1,91,000 కోట్ల రూపాయలు పన్నులు వసూలైనాయండి. పన్నులు కానీ ఆదాయాలు అధికారికంగా చెప్పిన లెక్క. లాస్ట్ ఇయర్ 1,61,000 కోట్లు దాకా వచ్చింది, ఇప్పుడు 1,91,000 కోట్లు ఇన్కమ్ వచ్చిందని లెక్క చూపెట్టారు, ఆదాయం లెక్క. దీన్ని ఇప్పుడు ఏం చెప్తున్నారు? 2,30,000 కోట్లు 2,20,000 కోట్లకు అంచనా వేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తాయి ఇట్లా అకస్మాత్తుగా డబ్బులు? నెంబర్ 1 అంచనా. నెంబర్ 2 అది రాకపోతే నువ్వు ఆ పని చేయలేవుగాక. ఇలా వస్తే నీకు నెక్లెస్ కొని పెడదాం అనుకున్నా, రాకపోతే కొని పెట్టను కదా. పైగా ఇప్పుడు నాకు 100 రూపాయలు అవసరమైతే నా దగ్గర ఉంది 70 రూపాయలే. రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు.